జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతు సోదరులకి శుభవార్త. మీరు తేగలు పెంచటం చాలా ఈజీ. పెంచిన తేగలు ఎలా పెంచాలో మీకు చూపిస్తున్నాను చూడండి. మీకున్న పిల్లలు వయసు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల పిల్లలు 10 నిమిషాల్లో ఒక 100 తేగలు తవ్వచ్చు. ఈవేళ ఎవడన్నా 10 నిమిషాల్లో 100 తేగలు తవ్వాడంటే నేను ఏమి చెప్పను. రైతు సోదరులకి తవ్వినోళ్ళు ఉన్నారంటే నేనేమి చెప్పను. తవ్వినోళ్ళు లేరంటే మీకు ఇలాంటి ఎన్నో చెప్తాను. నా జీవిత ఆశయం అదే. రైతులందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలి. ఒక మహా కార్యం లాంటిది ఇది. మీరు చూడండి, నేర్చుకోండి. అందరూని ప్రజలందరికీ ఆనందం పంచండి. ఇదే నేను చెప్తున్నాను. తేగలు ఎంత సులువుగా తీయలో చూడండి. చూచారుగా ఈ రైతు తెలివితేటలో. ఇది మహానుభావులు నాకు ఇచ్చిన విద్య. ఎంత టైం పట్టింది రైతులారా? మీరందరూ ఇలాగే చేయాలి. వచ్చే సంవత్సరం నుంచి ఇలాగే ప్రతి రైతుని మీ తాడి చెట్లు కాడ తేగలు వేయాలంటే ఇదే సులువైంది. ఒక సంచి, బియ్యం సంచి లేదా ఒక యూరియా సంచులు మట్టి వేయండి, అందులో ట్యాంకులు వేయండి. తేగలు ఇలా వస్తాయి నాయన. ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోండి. ఎంత టైం పట్టింది. మీరు ఎక్కడైనా సరే మీ ఇంట్లోనే డాబా మీద పెట్టుకొచ్చిన పిండి సంచిలో కానీ ఒక బియ్యం సంచిలో కానీ మట్టి నింపి ఆ మట్టి మీద తాటి ట్యాంకులు తెచ్చుకుని ఆ తాటి ట్యాంకులో ఆ మట్టి నింపిన తర్వాత ఆ మట్టి మీద పైన మీరు వేసుకోవచ్చు. ఒక్కో సంచిలోని ఒక 80 ట్యాంకుల వరకు పడతాయి. అదే యూరియా సంచి ఉంటుంది. ఆ యూరియా సంచిలో అయితే ఓ 200 తేగల దాకా వేసుకోవచ్చు. ఇది చాలా సులువు. ఊరికే నీళ్ళు కూడా వేయక్కర్లేదు. ఇలాంటి తేగలు తిన్నారంటే అప్పుడు చూద్దరు కానీ కాల్చి అక్కర్లేదు. ఈ తేగలనే వేడి నీళ్ళలో ఉడకబెట్టుకుని కుక్కర్లోనే అయినా సరే, ఒక గుండుగులో అయినా సరే
ఒక 10 నిమిషాల్లో నీటిలో ఉడికిన తర్వాత మీకు చాలా మధురంగా ఉంటాయి, కాల్చిన తేగల కంటే రుచిగా ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడండి, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ తేగలు ఎంతో మధురమైన తేగలు, ఆరోగ్యకరమైన తేగలు. ఒక రోజున ఈనాడులో అన్నదాతలోని బుక్లోని ఆదివారం బుక్లో వేశారు. నాకు చాలా ఆనందం వేసింది. నా ఆలోచన ఈనాడు రామోజీరావు గారి ఆలోచనలాగా ఉందనిపించింది. నాకు అలాంటి ఆలోచనలు చేసిన వాళ్ళు అంటే చాలా ఇష్టం. అలాంటి ఆలోచనలతోటే మన జీవితాలు ధన్యం అవ్వాలి. ఇక్కడ భూమి మీద మనం వచ్చామంటేనే ఎన్నో తెలివైన పంటలు పండించవచ్చు, ఎన్నో సులువైన పనులు కూడా చేయొచ్చు. నా దగ్గర ఎన్నో ఉన్నాయి. నాకు పేరు వద్దు, నా ఫోటో అక్కలేదు. నేను ఎన్నో కావాలంటే ఇలాంటివి అన్నీ నేను వీడియోలు తీసి మీకు అందిస్తాను. మీ ప్రజలందరూ ఇలాంటి ఇష్టపడిన వాళ్ళంతా కూడా పొలాలు ఉన్న రైతులు ముఖ్యంగా వాళ్ళే చేయగలదు. ఇది ఆఖరికి ఇది ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ కూడా చేయగలుగుతారు. వెళ్ళాలని లేరు. ఆఖరి ఉద్యోగం చేసిన వాళ్ళు కూడా పొలం మీద ప్రేమ ఉన్నవాళ్ళు, పంటల మీద ప్రేమ ఉన్నవాళ్ళు 10 ట్యాంకులు తెచ్చుకుని ఆ సంచి నిండా మట్టి నింపుకుని ఆ పైన లేయర్ల మీద మీరు ఈ ట్యాంకులన్నీ పేర్చుకోవచ్చు. ఇలాగ ఇవి ఉన్నాయి చూడండి. ఈ ట్యాంకులని ఎప్పుడంటే తాటికాయలు అని పడతాయి. ఆ తాటికాయలు పడిన టైంలోని ఈ ట్యాంకులో ఒకదాని మీద ఒకటి ఇలాగ ట్యాంకులన్నీ పేర్చుకుని ఒక అడుగున్నర వరకు, ఒక అడుగు వరకు మీరు ట్యాంకులు పెంచవచ్చు, వేయచ్చు. ఆ తర్వాత దాని మీద ఏదో కప్పి ఒక బట్ట లాంటిదో లేదా ఒక కాగితం లాంటిదో అప్పుడప్పుడు అంటే ఒక 20 రోజులకో నెలకో నీళ్ళు వేయచ్చు అంతే. వీళ్ళు పెద్దగా నీళ్ళు కూడా వేయక్కలేదు, నీళ్ళు వేయలేదు. ఎన్ని రోజులు పడుతుంది? ఈ తేగలు మనకి తాటి పళ్ళు పడిన వెంటనే తేగలు ఆ కాయలన్నీ ఒకేసారి ట్యాంకులు తీసుకుని అవన్నీ ఒకసారే ఒక సంచి నిండా మట్టి నింపుకుని ఒక అరడుగు ఖాళీ ఉండాలి ఇంకా సంచి పైన. ఆ పైన ఈ ట్యాంకులన్నీ పెట్టి వేసుకుంటే మనకి నాగుల చవితి ఆ టైంలోకి మనకి తేగలు రెడీ అవుతాయి. అది ఇలాంటి తేగలు ఎంతో కమ్మగా ఉంటాయి. మీరు వేడి నీటిలోని ఇది ఉడకబెడతాను, కాల్చుతూ అంటే చాలా శ్రమ. ఇది ఎంతో సులువైంది. మీరు టౌన్లోనే కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది పల్లెటూరు నుంచే రావక్కలేదు. మీ టౌన్లోనే ఎక్కడైనా సరే చెట్లు ఉన్నాయంటే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ట్యాంకులు తీసుకుని ఆ సంచులు వేసుకుని మీరు ఇంట్లోనే ఒక గుండుగా లాంటిది చూసుకుని అందులో వేడి నీళ్ళు వేసి ఈ తేగల్ని ఇక్కడ వరకు పెట్టేసి ఆ వేడి నీటిలోని సగం నీళ్ళు వేసి ఈ ట్యాంకులు కోయాలి. ఈ ట్యాంకులు కోసి ఆ వేడి నీళ్ళు పెడితే ఒక అరగంట అంతసేపటిలోనే మీకు రెడీ అయిపోతాయి తింటారు. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇది? నాది ఆలోచన ఎప్పటి నుంచో ఉంది, నేనేం చేయలేకపోతున్నాను. ఈ తేగలు ఇలాగ చేసుకుని ఎన్నాళ్ళ నుంచి తింటున్నారా అని అడుగుతామండి. ఎన్ని సంవత్సరాల నుంచి అలా చేస్తున్నారా అని అడుగుతాను. నేను 10 సంవత్సరాల నుంచే మొదలు పెట్టాను, తిన్నాను. ఇది అందరికీ చెప్పాలి అనుకుంటున్నాను. నాతోటి అంతమైపోయేలా ఉంది. ఇది చాలా ఈజీగా ఉన్న పద్ధతి. చాలా ఈజీ అంటారేంటి? మీకున్న 10 సంవత్సరాల లోపు పిల్లలు ఒకేసారి, నేను ఇంకా సరిగ్గా లేదు, నేను ఒక చాకు తీసుకొచ్చాను అంతే. దానికి చిన్న ఊసలాంటి తీసుకుని మీరు ఆ సంచిని జాగ్రత్తగా కట్ చేసి దాన్ని ఇలా ఓపెన్ చేసి మొత్తం మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. నేను ఒకేసారి చూపించాను మీకు. ఇవాళ ఇవన్నీ నేను అందరికీ పెట్టాలి, కానీ నేను ఇవన్నీ అవుతే ఒక 10 సార్లు తీసుకుని తిందును. నేను నా సొంతంగా నేను అవుతే 10 సార్లు కాదు 20 సార్లు అయినా నాకు కావాల్సిన 4 తేగలే తీసుకుందును, లేదా 5 తేగలే తీసుకుంటాను.
కన్నమాయి మళ్ళీ అలాగ ఉంచుతాను నా సంచితోటి. ఫ్రెష్గా ఉంటాయండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ 5 తేగలే తీసుకుంటాను. మళ్ళీ అలాగా తీసుకుంటే ఒక నెలలు తింది నీకు ఈ తేగలు. అదే నెలలు తినొచ్చు హాయిగానే. అప్పుడు మనం మళ్ళీ మట్టి కప్పేయాలన్నమాట తీసుకున్న తర్వాత. ఇప్పుడు తేగలు కూడా మార్కెట్లో చాలా రేటు ఉన్నాయండి. ఈ తేగలు తిన్నారంటే మీకు రుచి మళ్ళీ వదిలిపెట్టరు. ఇలాంటి తేగలు తింటేనే మనకు ఒంట్లో బలం, రోగాలు రావు. ఇవన్నీ నేను చెప్పక్కర్లేదు. మొన్న పోయిన సంవత్సరంలోనే ఈనాడు బుక్లో వచ్చినాయి. ఈనాడు బుక్లో చదువుకుంటే అందులో ఉన్న పోషక విలువలు అన్నీ తెలుసు. ఇంక నేను ఇంతకంటే